అందులో మొదటిది పిల్లలకు మీ సంపద గురించి ఎప్పటికీ చెప్పకూడదు. మీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎవరికి ఏమి ఇచ్చారు అని తెలపకూడదు. ఇంకా ఆ ధనం గురించి మనం తెలిపినామనుకో పిల్లల ప్రేమ ఆ సంపదతోటి కొలుస్తారు. పిల్లలకి మీరు ఇవ్వదలుచుకున్నది ఇవ్వండి, కానీ ఎట్లా అంటే అది వీలునామా ద్వారా మనము పాటించాలి. ఆ వీలునామా కూడా మన తదాంతరం చెందేటట్లు రాయాలి. ఎందుకంటే పిల్లలు మనము వివాహం చేసుకొని పిల్లల్ని పెంచుకొని పోషించి త్యాగాలు చేసుకుంటా చేసినామో ఆ జీవితం కూడా వాళ్ళకు తెలవాలి. తెలిసి వాళ్ళ జీవితం వాళ్ళు జీరో ఆస్తి నుంచి వాళ్ళు పైకి రావాలి. పైకి వచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళది మన ధనం మీద ఆశ పడొద్దు. వాళ్ళంతకు వాళ్ళు పైకి రావాలి. వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటా చేతగాని తల్లిదండ్రులను కూడా చూడొచ్చు. ధనమే ముఖ్యం కాదు, తల్లిదండ్రులను చూసే బాధ్యత కూడా పిల్లలకు ఉంది. కానీ అది వాళ్ళ ధర్మం, అది చూసేది చూడండి వాళ్ళ ధర్మం. అందుకనే ఫైనాన్స్ విషయాలు మనము ఉద్యోగం వచ్చినప్పుడు మన మందులకు మన జీవిత భద్రత గురించి సాగాలంటే మనకు ధనము వాళ్ళని చేయి చాపి వాళ్ళని అడగలేము. అందు గురించి మన ధనాన్ని మనము భద్రతగా కాపాడుకుంటూ మన తదాంతరము వాళ్ళకి చెందేటట్లు చూడాలి. ఇప్పుడు మనం అదే ఫస్టే వాళ్ళకు తెలిపినామనుకో వాళ్ళు ఏమి జీవితాన్ని సాపిగా సాగదు వాళ్ళది. మా తల్లిదండ్రులు సంపాదించిండ్రు, మేము ఎందుకు కష్టపడాలి, అదే ఇది టైం పాస్ చేద్దామనే తత్వాలు ఈ కాలంలో చాలా మందికి ఉన్నవి. అందు గురించి ఫ్రెండ్స్ నేను ఈ విషయంలో గురించి చాలా క్షుణ్ణంగా మీతో పాలు పంచుకుంటున్నా. అందుకే వృద్ధాప్యంలో మనం సుఖంగా ఉండాలంటే ఇవి పాటించినామనుకో ఎంతో హ్యాపీగా మన లైఫ్ మనకు పిల్లల్ని చేయి చాపకుండా మనం బతకగలుగుదామని నా ఉద్దేశం. మీరు ఏమంటారో నాకు కామెంట్ ద్వారా తెలపండి. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. బాయ్ బాయ్.